ఎట్టకేలకు భారత్ చైనాపై విజయం సాధించింది. ఆసియా కప్ ఫైనల్లో చైనాపై భారత్ విజయం. ఫలితమివ్వని యాంటీబయాటిక్స్ విపరీత పథకంపై 2021 మధ్యకాలంలో ఏటా 10 లక్షల మంది మృతి. వైద్య విజ్ఞాన పత్రిక లాన్సెట్లో ప్రచురితమైన అధ్యయన నివేదిక హెచ్చరించింది. అత్యధిక మరణాలు భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్లోనే సంభవించనున్నాయి. 2025-2050 మధ్య కాలంలో ఈ మూడు దేశాల్లోనే యాంటీబయాటిక్స్ లొంగని రోగాల వల్ల 1.18 కోట్ల మరణాలు సంభవిస్తాయని పరిశోధకులు హెచ్చరించారు. రాబోయే 5 ఏళ్లలో ఇంధన రంగంలో సుమారు 10 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించి లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలని ఏపీ ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇందుకోసం ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ (ఐసీఈ) పాలసీ 2024ను రూపొందించింది. ప్రభుత్వ, ప్రైవేటు, ప్రజల భాగస్వామ్యం 4P విధానంలో ప్రాజెక్టుల ఏర్పాటుకు అనుమతులు ఇచ్చేలా నిబంధనలు రూపొందించింది. రాబోయే 5 ఏళ్లలో సాధించాల్సిన లక్ష్యాలు, ప్రాజెక్టులు ఏర్పాటు చేసే సంస్థలకు ఇచ్చే రాయితీలను పాలసీలో పేర్కొంది. రాష్ట్రంలో పునరుత్పాదక ప్రాజెక్టులకు అవసరమైన అనుమతులు, ఇతర వ్యవహారాల పర్యవేక్షణ కోసం నూతన పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ NREDCAP నెట్క్యాప్ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది. కేంద్ర, రాష్ట్ర సంస్థల మధ్య సమన్వయంతో పాటు అనుమతులు, క్లియరెన్స్లు ఇవ్వడంలో కీలక పాత్ర పోషిస్తుంది. రాష్ట్రంలో ఇంధన లక్ష్యాలను సాధించేందుకు 3D డెమోక్రటైజేషన్, డీసెంట్రలైజేషన్, డైనమిక్ పాలసీ విధానాన్ని ప్రభుత్వం అనుసరించనుంది. ఆగిన హరికథ గంగా ప్రవాహం. పద్మశ్రీ కోట సచ్చిదానంద శాస్త్రి కన్నుమూత. హరికథకు పద్మశ్రీ అందించిన తొలి భాగవతార్గా గుర్తింపు. ఢిల్లీ కొత్త సీఎంగా ఆతిషీ కేజ్రీవాల్ స్థానంలో ఎన్నుకున్న ఆప్ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనాతో ఆతిషీ, అరవింద్ కేజ్రీవాల్